స్కూల్లో తలుపులు బద్దలు కొట్టి ఆకతాయిలు నానా బీభత్సం సృష్టించారు. పిల్లల కోసం ఉంచిన గదిలోని కోడిగుడ్లు, పుస్తకాలు, కంప్యూటర్ వస్తువులు స్కూల్ ఆవరణలో చిందరవందరగా పడేశారు. మరికొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కేంద్రంలోని గొంది గ్రామంలో చోటు చేసుకుంది. ఆయా వచ్చేసరికి స్కూల్ తలుపులు తీసి ఉండడంతో విషయాన్ని హెచ్ఎంకి తెలియజేసింది. ఉపాధ్యాయురాలు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్లో ఉదయం వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. మేము చుట్టూరు గేట్లకి అవి తాళాలు వేసి ఉంచాము. అయినప్పటికీ గడవైపు ఉన్న ద్వారం నుంచి గంటుకుంటూ లోపలికి వెళ్ళి ఎందుకో తెలియదు పిల్లలు ఇంతకుముందు గ్రౌండ్లో కూడా కొంతమంది ఆడి ఇలా ఒకసారి గేట్ తాళాలు తీసేస్తుంటే కొంచెం లేడీ పోలీస్ గారిని రప్పించి కాస్త చెప్పించాము పిల్లలందరూ చదువుకునే పిల్లలు ఇలా ఉండకూడదని. తర్వాత ఒక 1 వీక్ జరిగాక మళ్ళీ ఈరోజు ఉదయం నిన్న జరిగి ఉండొచ్చు. ఉదయం మేము వచ్చేసరికి ఉదయం 8 గంటలకి ఆయమ్మ తలుపులు తీసుకోవడం గమనించి లోపల పరిస్థితి అంతా చూసి నాకు చెప్పడం, ఈలోగా నేను స్కూల్కి రావడం, ఉదయం వచ్చి చూసేసరికి లోపల ఎగ్స్ అన్నీ పగలగొట్టి నేల పడేయడం, తర్వాత బీరువాలు బలవంతంగా ఓపెన్ చేసేసి, తర్వాత డిజిటల్ టీవీ, కీబోర్డు, వైఫై టూలు అవి మొత్తం పట్టుకెళ్ళిపోయారు. అలాగే టీచర్స్ రాసే బుక్స్ అవి కూడా తీసుకెళ్ళిపోయారు. పిల్లలకి వార్నింగ్ ఇస్తే మళ్ళీ ఇలా చేయడం అనేది కొంచెం ఉపాధ్యాయులు చాలా బాధపడుతున్నాను.